స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇందులో ఈ నెల కాన్సెప్ట్ వచ్చి పర్సనల్ హైజీన్, అంటే వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడం అనేది అంశం. మనం గత నెల నుంచే వ్యక్తిగత శుభ్రత మీద ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, చదువుకున్న వాళ్లకు చదువు రాని వాళ్లకు మధ్య తేడా ఆ పరిశుభ్రతే ప్రధానమైంది. మొహం చూసి చెప్పచ్చు వీళ్ళు చదువుకున్నోళ్ళ అనేటువంటిది. చదివి రాని వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క శుభ్రత తేడాగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళ శుభ్రత తేడాగా ఉంటుంది. మరి మీరందరూ చదువుకున్న వాళ్ళు స్కూల్కి వచ్చి, మీరు స్కూల్కి ఏ రోజు రానటువంటి ఒక పిల్లోడు, రోజు పశువులు మేపడానికి వెళ్ళేటువంటి పిల్లోడిని పక్కన పెడితే మీకు అతనికి మధ్య తేడా కనిపించాలి. ఇప్పుడు మీరు మీ ఊర్లో ఎలా ఉన్నారో అలానే ఉంటే ఈ స్కూల్ వల్ల మీకేం ఉపయోగం లేదు. ఊరికే వచ్చి కూర్చొని లేచిపోవడం వల్ల, పాఠాలు వినడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇందాక చూశారు, ఒక అమ్మాయి స్పీచ్ ఇచ్చింది, అందులో ఏముంది అని అడిగితే మళ్ళీ తెలియదంటే ఉపయోగం లేదు. చదువు అనేది అర్థం చేసుకుంటేనే ఉపయోగపడుతుంది. అర్థం కాకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు చదివే చదువులో నుంచి కూడా మీరు అది అర్థం చేసుకోకపోతే, ఎగ్జామ్ కోసం బట్టి చదివితే, ఎగ్జామ్ కోసం చదివి రాసేస్తే ఊరికే మీకు సర్టిఫికేట్ వస్తుంది, కానీ మీరు చదువుకున్న వాళ్ళ కింద లెక్క రారు.